కోల్ గోయింగ్, గోల్ బ్లేమింగ్. ఏం నడుస్తోంది తెలంగాణలో అంటే కోల్ గోయింగ్ అంటున్నాయి విపక్షాలు. అపోజిషన్ గోల్ సర్కార్ని బ్లేమ్ చేయడమేనంటున్నారు అధికార పార్టీ నేతలు. సింగరేణి స్కామ్ పై దర్యాప్తు జరపాలని గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో కూడా ప్రస్తావిస్తామంటున్నారు. మరోవైపు సింగరేణిలో టెండర్ల కేటాయింపులు అసలు స్కామే జరగలేదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే మాట చెప్పారు. సింగరేణి టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ వాటిపై విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు గులాబీ నేతలు. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. నైనీ బ్లాక్ టెండర్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నది అని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. సింగరేణి కుంభకోణంపై గవర్నర్కు పూర్తి ఆధారాలు సమర్పించామన్నారు కేటీఆర్. చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. నేను పూర్తిగా అధ్యయనం చేస్తాను, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు. వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలించి సింగరేణి కోల్ బెల్ట్లో మా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్. మీరు చూస్తున్నారు తెలంగాణలో పెద్ద కుంభకోణం ఈ కోల్ పైన, సింగరేణి కుంభకోణం పైన. దీనిపై కూడా తప్పనిసరిగా చర్చించాలి. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన వాటలో కానీ ఇటువంటి అవినీతులు జరిగితే తప్పనిసరిగా ఇది రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్లమెంట్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆకర్షించే ప్రయత్నం మా పార్టీ తరఫున చేస్తాం. సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో అసలు అవినీతే జరగలేదన్నారు ఆయన. ఆడ స్కామ్ అనేది ఉంటే కదా స్కామ్ మీద విచారణ జరగదు. నేనే చెప్పే ముందు మీరు తొందరగా రాసి ఇవ్వండి, నేనే చేపించేస్తాను అని. అది పిచ్చి మాటలు, ఏదో రాజకీయంగా వాళ్ళ ఉనికి కాపాడుకోవటం కోసం మాట్లాడేటువంటి అంశాలు. బీఆర్ఎస్ సహాయంలోనే సింగరేణిలో అవకతవకలు జరిగాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపించాలన్నారు.